కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి, అందువల్ల వర్క్ చేస్తున్నామన్న సమాధానం నాకు వచ్చింది. అంటే రిజిస్ట్రేషనే కాకముందే అక్కడ అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దుంగల్ని, చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం చేసేసినారు. పక్కనే ఇప్పుడు వాళ్ళు లేవు అని, చెట్టు లేవని బుకాయించవచ్చును. ఇదే అరవింద్ హాస్పిటల్కు యువతల వైపున మన వేద విశ్వవిద్యాలయం ప్రక్కన ఉన్నటువంటి స్థలంలో కొన్ని వందల సంఖ్యలో రుజువుకు ఇంకా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం అతి తక్కువగా కనపడుతున్నాయి. నేను నిన్న పరిశీలనించి ఏందయ్యా విషయం అని చెప్పిన తర్వాత అరగంటలో 3 హిటాచీలో పొగలైన్లో ఏంటో అవి పనిచేస్తూ ఉన్నటువంటివి మటుమాయమైపోయినాయి. పరిగెత్తినారు ఆడోళ్ళాడ అరగంటలో. ఆ తర్వాత నేను మళ్ళీ పోయినా, అక్కడ ఒక్కరు లేరు. ఏం మతలబు ఉన్నది ఇక్కడ? 100 రూముల హోటల్ ఒబరాయి ప్రభుత్వమే చెప్పింది. 100 రూముల హోటల్కి 20 ఎకరాల స్థలం అవసరమా అండి? అలాగే ప్రభుత్వమే చెబుతోంది నిన్న క్యాబినెట్ మీటింగ్లో, దాని వలన 1500 మందికి ఉద్యోగాలు వస్తాయట. హోటల్లో, రెస్టారెంట్లో లేదా ఒక మ్యారేజ్లో, 5 స్టార్ హోటల్లో భోజనానికి కూడా 1500 మంది ఉండరు.